నిలబడినప్పటి నుంచి ప్రతి ఒక్క లేడీకి ఒకటే డౌట్ ఉంటుంది, ఎలాంటి దుస్తులు ధరించాలని. 6 మంత్స్ పడినప్పటి నుంచి మనకు స్టమక్ అనేది గ్రోత్ అవుతుంది కాబట్టి దుస్తులు అనేటివి కంఫర్టబుల్గా వేసుకోవాలి. మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ శారీ డ్రెస్సెస్ వేసుకుంటుంటారు. అదే ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఎక్కువగా నైటీస్ అనేవి యూస్ చేస్తుంటారు కదా. మరి నైటీస్ కిందకి ఇన్నర్స్ అనేవి అది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైంలో నైటీస్కి ఇన్నర్స్ అనేవి కొంచెం మనకు అన్కంఫర్టబుల్గా ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఇన్నర్స్ మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఇప్పుడు నేను చూపించే ఇన్నర్స్ అనేవి మనకు స్టమక్ పెరిగినా కూడా అవి అన్కంఫర్టబుల్గా అనిపించవు. అలాగే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. కంఫర్టబుల్గా ఉంటే మనం ఫ్రీగా మనం మూవ్ అవ్వగలుగుతాము. ఇవి ప్రతి ఆన్లైన్లో దొరుకుతాయండి. ఇప్పుడు ఫోటోలో చూపించిన విధంగా దాంట్లో టైప్ చేయండి, మీకు వస్తాయి. ఇవైతే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నాకు మా అక్క చూపించింది. ఇదొకటి చూడండి, అక్కడ ఎలాస్టిక్ వచ్చింది కదా, మనకు బ్రెస్ట్ సైజ్ అనేది ఏం లేదు, ఫ్రీ సైజ్ అన్నీ ఫ్రీ సైజ్లోనే దొరుకుతాయి. అక్కడ ఎలాస్టిక్ వచ్చింది, ఇలానే లెంత్గా ఉంది, అంటే నైటీ పై నుంచి కింది వరకు బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లాత్ అనేది మాత్రం సూపర్ అండి. అడ్జస్ట్మెంట్ కోసం అక్కడ ఇచ్చారు కదా, అవి అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రోడక్ట్ క్వాలిటీ అనేది సూపర్ అండి. నేను ఫస్ట్ యూజ్ చేసిన తర్వాతే మీకు నేను ప్రిఫర్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా, ఎవరైనా మీ అక్క చెల్లి ఎవరైనా కూడా ఈ ప్రోడక్ట్ని ప్రిఫర్ చేయండి. ఖచ్చితంగా సూట్ అవుతుంది. వాళ్ళకి తెలియడం కోసం వీడియో అండి, మీరు ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పిల్లలు ఉంటారు కదా, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఇవి రెండు చాలా యూజ్ఫుల్ అనమాట. ఇది మ్యాట్ వచ్చేసి నేను మా అక్క కొడుకు యూస్ చేస్తుంటే నేను అక్కని చూసి నేను యూస్ చేస్తున్నాను. వెరీ యూజ్ఫుల్. అండ్ కిందిది వచ్చేసి మినీ ఫ్యాన్ అనమాట. ఛార్జింగ్తో పనిచేస్తుంది. నేను ఛార్జింగ్ వైర్ వస్తుంది, ఛార్జింగ్తో పనిచేస్తుంది. కరెంట్ లేనప్పుడు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఈ మ్యాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మ్యాట్ వచ్చేసి ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. ఈ మ్యాట్ అనేది బేబీస్కి ఎలా హెల్ప్ అవుతుందంటే ఇది 2 సైడ్స్ ఇలా ఉంటుంది. ఒక సైడ్ వచ్చేసి ఇలా, ఒక సైడ్ వచ్చేసి ఇలా. ఫస్ట్ సైడ్ వచ్చేసి ఇది సాఫ్ట్గా మనకు ఊలు ఎలా ఉంటుంది అలా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఇలా ప్లాస్టిక్ కోటింగ్ మాదిరి ఉంటుంది. మనకు ఇది ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మనము బేబీని పడుకోబెడతాం కదా, అప్పుడు తను పాస్ పోసిన మోషన్ వేసినా కూడా దీని మీద పాస్ అనేవి ఎలా అవుతాయి చూపిస్తాను. వస్తే ఇలా అనేది ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. తేమ అనేది త్వరగా ఇంకిపోతుంది. మనం బేబీకి కింద బట్ట వేసినప్పుడు బేబీకి తేమ అనేది అలానే ఉండి బేబీకి స్కిన్ రెడిష్ అవ్వడము, ర్యాషెస్ రావడం జరుగుతుంది కదా. దీని మీద ఇప్పుడు చేసాం కదా, ఎలా అవుతుందంటే వాటర్ తేమ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి ఇలా వాటర్ అనేది ఇలా అయిపోతుంది. ఈ వాటర్ అనేది దీంట్లోకి ఇంకిపోయి ఇలా స్టోర్ అయిపోతుంది. ఈ సైడ్ అనేది వాటర్ ఉండదు, ఈ సైడ్ అనేది వాటర్ లైట్గా ఉంటుంది, త్వరగా అనేది ఇంకిపోతుంది. తర్వాత ఈ సైడ్ చాలామంది వాళ్ళ పిల్లలకి స్నానం చేసేటప్పుడు ఆయిల్ పూస్తారు కదా, అప్పుడు ఈ సైడ్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. బేబీని ఇలా పడుకోబెట్టేసి మనం ఆయిల్ అనేది అప్లై చేస్తే ఆయిల్ అనేది దీనికైనా కూడా మనం బట్టతో తుడిచేసుకోవచ్చు అనమాట. చాలామంది ఆయిల్ పూసేటప్పుడు అక్కడ పడుకోబెట్టి ఇక్కడ పడుకోబెట్టి బట్టలకి ఆయిల్ అయిపోతుంటుంది, అది గలీజ్గా అనిపిస్తుంది. దీని మీద అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది అనేది మనకు 2గా ఉపయోగపడుతుంది. దీని మీద మోషన్ పోయినా కూడా బేబీకి ర్యాషెస్ రావు, బాగా క్లీన్గా నీట్గా ఉంటుంది. ఇది మనం ఎక్కువ నైట్ టైం యూజ్ చేయొచ్చు. పగలు మనం బేబీని చూసుకుంటాం కదా, నైట్ టైం మనం స్లీప్ మోడ్లో ఉంటాం, వాళ్ళు స్లీప్ మోడ్లో ఉంటారు. ఈ సైడ్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఇది 3-4 టైమ్స్ తను మోషన్ చేసినా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంత బాగా ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసి 200. మనకు 200 ఉంది, 500 ఉంది, మన చాయిస్ని బట్టి. ఇవి డిఫరెంట్ కలర్స్లో కూడా దొరుకుతుంది అండ్ డిఫరెంట్ సైజులో కూడా దొరుకుతుంది. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఇది మ్యాట్ నేను యూజ్ చేశాను, నాకైతే గుడ్ అనిపించింది. మీ పిల్లలకైతే వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ ఈ ఫ్యాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్యాన్ అనేది నేను ఆన్లైన్లో చూసాను అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు సడన్గా పవర్ కట్ అయిపోతుంది. అప్పుడు మనము ఛార్జింగ్ లైట్స్ ఉంటాయి కానీ ఛార్జింగ్ ఫ్యాన్ ఉండదు కదా మన ఇళ్ళలో. అలా నేను ఇది ఆన్లైన్లో చూస్ చేశాను. ఇది వచ్చేసి ఛార్జింగ్తో పనిచేస్తుందని చెప్పాను కదా. మనం ఛార్జ్ బాగా పెట్టుకుంటే 4 hours కంటిన్యూగా ఫ్యాన్ ఆన్లో ఉంటుంది. అండ్ ఛార్జింగ్ మనం మొబైల్ ఎలా ఛార్జ్ చేసుకుంటామో అలా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 1 year వారంటీ అని చూపించారు. దీంట్లో స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, నేను ఫ్యాన్ బయట తీసి చూపిస్తాను. అలాగే LED లైట్ కూడా ఇచ్చారు అండ్ సైలెంట్ ఆపరేషన్. మనకు ఫ్యాన్ తిరిగేటప్పుడు ఇలాంటిది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను.
ఫ్యాన్ ఇలా ఉందన్నమాట. ఇది కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెప్పించాడు. దీని కాస్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్లో 2000 అబౌవ్ చూపిస్తున్నారు. దీని మీద కూడా మనకు రేట్ వచ్చేసి ఎక్కడుందమ్మా, మనకు బాక్స్ మీద కూడా రేట్ వచ్చేసి 2500 అని చూపించారు. షాప్లలో ఆల్మోస్ట్ మేబీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాప్లో తెచ్చాను 1700 అని చెప్పారు, కానీ ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. చూడండి, ఇది ఎల్ఈడి స్విచ్ అనమాట. ఇది ఎల్ఈడి లైట్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ చిన్నగా వెలుగుద్ది. ఇప్పుడు సడన్గా మన నైట్ పూట్లకు పవర్ కట్ అయిందనుకోండి, మనకు లైట్ యూజ్ అవుతుంది, అలాగే ఫ్యాన్ యూజ్ అవుతుంది. బేబీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఫస్ట్ లెవెల్. ఈ ఫస్ట్ లెవెల్కి బ్లూ లైట్, ఇదిగోండి బ్లూ లైట్ వెళ్తుంది. ఇది సెకండ్ లెవెల్ గాలి ఎయిర్ వచ్చేది. ఇది గ్రీన్ లైట్. థర్డ్ లెవెల్ బ్లూ లైట్, మళ్ళీ బ్లూ లైట్, మళ్ళీ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఈ గాలి అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి. అండ్ ఇది ఇలా మనం దీన్ని నిలబెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కంఫర్టబుల్గా ఎంత నిలబెట్టుకోవచ్చు. అండ్ మనం దీన్ని ఇలా పైకి అనుకోవచ్చు, కిందికి అనుకోవచ్చు. ఇది చాలా మూవబుల్గా ఉంది అండ్ చాలా యూస్ఫుల్, పిల్లలకి వైడ్గా బాగా యూజ్ అవుతుంది. దీని వెనకాల మనకు ఛార్జింగ్ పెట్టుకునేకి ఇచ్చారు. ఇది బీపిన్. ఇది దీని కేబుల్ అండి, మనం ఛార్జింగ్ పెట్టుకుని ఇది పెట్టుకోవచ్చు. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది పిల్లలకి. సడన్గా పవర్ కట్ అయిపోతే వాళ్ళు అలా ఉండలేరు కదా, ఇది చాలా యూజ్ అవుతుంది. మస్ట్ వాచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసినందుకు. ఈ రెండు అనేటివి పిల్లలకి చాలా యూజ్ అవుతాయి. తప్పకుండా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అలానే మీ ఇళ్ళల్లో ఎవరైనా పిల్లలు ఉంటే ట్రై చేయండి అని చెప్పండి. చాలా యూజ్